శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాహృదమజ్జనము విశ్వఘట్టమునందరి 51వ నామము మనుహు. ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమరప్రభు విశ్వకర్మ మనుస్పష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువ. మనుహు అనగా మననము చేయువాడు. శ్రీ శంకర భాష్యానుసారం మననాత్ మనుహు నాణ్యతో అస్తి మంతా ఇది శృతే బృహదారణ్యకోపనిషత్తు. మననాఖ్య వ్యాపార కర్తృత్వాన్ మనురిత్యర్థ. మనస్సు చేయు సంకల్ప వికల్పనాత్మక వ్యాపారము మననము. నాణ్యతో అస్తి మంతా, వీనికంటే మననము చేయదగిన వారు లేరు అను బృహదారణ్యక నిర్వచనం ప్రమాణం. మంత్రోవా ప్రజాపతిర్వా మనుహు. ప్రణవాది మంత్రములను మననమునర్చినప్పుడు ఆ మంత్రాత్మకుడైన పరమాత్మ మనుహు అనబడును. ఈ నామానికి సంబంధించి పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయున్ ధర్మము అన్యముల్ దలపనెవాడు అట్టి సర్వేషున్ మతినూహింపక. అట్టి సర్వేషున్ మతినూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిన్ జూచి దుర్మతులై అన్నము లేదు లేదనిరి సన్మాన క్రియాశూన్యులై. సన్మాన క్రియాశూన్యులై. వాస్తవానికి యజ్ఞము, మంత్రాలు, దేశకాల ధనాలు, యజ్ఞం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం అన్నీ కూడా శ్రీ విష్ణు స్వరూపాలే. మంత్రాన్ని మనువు అని వ్యవహరిస్తారు. ఆ మంత్రం కూడా విష్ణు రూపమే. లేక 14 ప్రజాపతులలో మనువు అను ప్రజాపతి కలడు. ఆయన కూడా విష్ణువు యొక్క విభూదియే కనుక మనువు అనబడుతున్నాడు. పోతన భాగవతం 2వ స్కంధంలో పితామహుండు నారదునకిట్లనియే, మునీంద్ర, పుండరీకాక్షుండంగీకరించు లీలావతార కథావృత్తాంతంబునే నీకెరింగింతు. ఇంతకు మున్న హరి వరాహాద్యవతారంబులు అంగీకరించి తత్ప్రయోజనంబులు తీర్చే. మన్వంతరావతారంబులు అంగీకరించినవియు అంగీకరింపన్ గలవియు నైవున్నవి అని కలదు. మన్యతే ఇతి మనుహు. సంకల్పలేశము చేతనే సకల వ్యాపారములను చేయువాడు. అయితే కర్మక్షయం కోసం మానవులు చేసే ప్రక్రియలలో మంత్రజపం ఒకటి. మననాత్రాయతే ఇది మంత్ర. మననము చేసేవాడిని రక్షించేది మంత్రము. ఒకే అక్షరాన్ని కానీ, పదాన్ని కానీ, వాక్యాన్ని కానీ, కొన్ని అక్షరాలను కానీ మంత్రము అంటారు. అటువంటి మననం చేసే మంత్రము లేదా మూలతత్వమే విష్ణువు. తరువాత 52వ నామము త్వష్ట అనగా చెక్కుచూ రూపములను మలచువాడు అని అర్థం. శ్రీ శంకర భాష్యానుసారం సంహార సమయే సర్వభూతతనూకరణాత్ త్వష్ట. త్వక్షసేస్తనూకరణార్థాత్ తృచ్ ప్రత్యయ. ప్రళయకాలమున సమస్త భూతములను ప్రాణులను కృషింపజేసి నశింపజేయును కనుక త్వష్ట అనబడును. సంహారకాలమున విశ్వమంతటిని అణురూపంలోనికి మార్చి తనలో లీనము చేసుకొనును. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్. ప్రళయకాల సమయంలో నిరాశతో దేవతలందరూ అటూ ఇటూ పారిపోతూ ఉంటే, మునులందరూ భయకంపితులవుతూ ఉంటే, తుదకు ప్రపంచం అంతా కూడా నశించిపోతూ ఉంటే, తానొక్కడే నిర్భయుడై మహాప్రళయంలో భీతి లేక విలసిల్లినాడట అని శివానందలహరిలో చెప్పబడింది. పోతన భాగవతం 11వ స్కంధంలో శతానందులకు శతవర్షంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునందడంగు. ఆ గంధంబు ఉదకంబునం గలయు, ఆ ఉదకంబు రసంబునన్ లీనంబవు,
ఆ రసంబు తేజోరూపంబవు. ఆ తేజంబు రూపంబునను సంక్రమించు. ఆ రూపంబు వాయువునను కలయు. వాయువు స్పర్శగుణ సంగ్రాహ్యంబైన ఆ స్పర్శగుణంబు ఆకాశంబున లయంబవు. ఆ ఆకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసీయింపబడిన ఇంద్రియంబులు మనోవైకారిక గుణంబులను కూడి ఈశ్వరుని పొంది ఈశ్వర రూపంబు దాల్చు అని చెప్పబడింది. పోతన భాగవతం 12వ స్కంధంలో శ్రీమన్నారాయణ స్వరూపుండగు మార్తాండుండు ఏకస్వరూపుండైన అతనిని కాలదేశక్రియాది గుణములను బట్టి ఋషులు అనేక క్రమంబుల అభివర్ణించి భావించుతున్నవారు ఆ ప్రకారం వెట్లనిన చైత్రంబున ధరలో త్వష్ట్రాహ్వయమును ఇరవుగా ధరించి ధరలో త్వష్ట్రాహ్వయమును ఇరవుగా ధరించి ధాత్రికిన్ పుదలిర్పన్ చెరియించుచు నభమందున్ సరసిజహితుడాశ్వయుజము సంయన గడుపున్ సరసిజహితుడాశ్వయుగము చయ్యన గడుపున్. సూర్యనారాయణమూర్తి శ్రీమన్నారాయణ స్వరూపుడు, ఏకరూపుడు అయినను ఋషులు దేశకాల భేదములను బట్టి అనేక నామములతో వ్యవహరించినారు. ఆశ్వేజమాసమున సూర్యుని త్వష్ట అనే పేరుతో వ్యవహరిస్తారు అని చెప్పబడింది. అంతేకాకుండా రూపములను మలచువాడు త్వష్ట, కర్రను లోహములను తొలిచి రూపములను తయారు చేయువాడు త్వష్ట, వడ్రంగి కమ్మరి ఇలా వీరంతా త్వష్టలు. అలాగే లోకంలో అనేక రూపాలను మలుస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి త్వష్ట. త్వక్షతి తనూకరోతి ఇది త్వష్ట. తాను నిర్మించిన జగత్తును నామరూపాలతో చిత్ర విచిత్రంగా విభజించువాడు. త్వష్టారం రూపాణి వికుర్వంతం విపశ్చితం అని యజుర్వేదంలో చెప్పబడింది. విశ్వకర్మ మనుత్వష్ట. నశించే ఈ విశ్వాన్ని తయారు చేశాడు. ఈ విశ్వమంతా ఆయన కర్మ పనితనమే. అయితే దేనితో చేశాడిది? సామగ్రి ఏమిటి అంటే మనుహు అన్నాడు. మననమే, ఆలోచనే సామగ్రి. సంకల్ప మాత్రం చేతనే జరిగింది ఈ సృష్టి. తన్ను తాను తొలచుకొని తానే సృష్టిగా మారిపోయాడు. త్వష్ట అంటే తొలిచేవాడని చెప్పుకున్నాం కదా అర్థం. అలాగే మరో విధంగా కూడా చెప్పవచ్చు. విశ్వడు అంటే జీవుడు. వీడు చేసే కర్మలన్నీ పరమాత్మ చేసేవే. మనువు మనస్సుతో చేసేవి, త్వష్ట ప్రాణంతో చేసేవి అన్నీ. 53వ నామము స్థవిష్ఠ, స్థూలమైనవాడు అని అర్థం. శ్రీ శంకర భాష్యానుసారం అతిశయేన స్థూల స్థవిష్ఠ, మిగుల లావుగా ఉండేవాడు. మహతో మహీయాన్, పెద్ద పరిమాణము గల అన్నింటిలో మిగుల పెద్ద పరిమాణము గలవాడు, విరాట్ స్వరూపుడు కనుక స్థవిష్ఠ అని చెప్పబడింది. మనసి జగములెల్ల మూడు పాదంబుల, మనసి జగములెల్ల మూడు పాదంబుల, అఖిల కాయుడగుచునాక్రమించు అని పోతన భాగవతం 8వ స్కంధంలో మనం చదువుకున్నాం. అయమతిశయన స్థూల స్థవిష్ఠ. సూక్ష్మావస్థలో ఉండేవాడు స్థూల రూపం దాలుస్తాడు. అంటే తన సంకల్పం ప్రకారం విస్తరింపదలచిన వాడై సూక్ష్మరూపి అయిన పరమేశ్వరుడు పంచభూతాలు, తన్మాత్రలు, 14 భువనాలుగా అనగా స్థావర జంగమాత్మకమైన జగత్తుగా విస్తరిస్తున్నాడు. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుణ్ణి యోగ విభూతులు వర్ణించమని. అప్పుడు భగవానుడు హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠః నాస్త్యంతో విస్తరస్య మే. ఓ అర్జున, నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైనవి నీకు వివరిస్తున్నాను అంటాడు. అంటే చరాచర జగత్తంతా పరమేశ్వరుని రూపమే. ఈ రకంగా జగత్తంతా ఆవరించి ఉన్నవాడు. అందుచేతనే శ్రీమన్నారాయణుడు స్థవిష్ఠ అనబడుతున్నాడు. తరువాతి నామం 54 స్థవిరో ధ్రువ. అన్ని కాలములందు ఉండేవాడు, చలించనివాడు. శ్రీ శంకర భాష్యానుసారం పురాణ స్థవిర త్వేషం హస్యస్థవిరస్య నామ. ఋగ్వేద సంహిత. వయో వచనో వా స్థిరత్వాద్ ధ్రువ స్థవిరో ధ్రువ ఇత్యేకం నామ సవిశేషణం. స్థవిర అనగా పురాణ, ప్రాచీనుడు. త్వేషం, ఈ స్థవిరుడి యొక్క నామము ఒక్కటియే అను ఋగ్వేద వచనము ప్రమాణము. స్థవిర శబ్దము వయస్సును సూచిస్తుంది.
వయసు చెల్లిన ముదుసలి అని చెప్పవచ్చు. విష్ణువు అనాది కాలం నుండి ఉన్నవాడు గనక వృద్ధుడే, స్థిరముగా ఉండేవాడు గనక ధ్రువుడు. స్థవిరనామము కాలాతీతాన్ని సూచిస్తుంది. అనంతకాలంలో తనను ఆధారం చేసుకొని అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా తాను పరిణామరహితుడై స్థిరుడై ధ్రువుడు అని కీర్తించబడుతున్నాడు. స్థవిరుడగు ధ్రువుడు అని ఒకే నామము. ముమ్మూర్తుల ముదుక వేల్పు అని పోతన భాగవతం 8వ స్కంధంలో శ్రీమన్నారాయణుని సంబోధించడం జరిగింది. సర్వకాలం తిష్టతి ఇది స్థవిర. సంకల్పం చేతనే సకలమునకు కారణమైనవాడు, అన్నింటికన్నా విలక్షణుడు అయిన పరమేశ్వరుడు కాలానికి వశుడు కాడు. కాలమే ఇతనికి వశమై ఉంటుంది. అందుచేత ధ్రువ, చెలించనివాడు. ధ్రువతీతి ధ్రువ, అనేక రూపాలు ఉన్నప్పటికీ తనకు ఏ వికారము లేక స్థిరంగా ఉండేటటువంటి వాడు. అందుచేత స్థవిర, ధ్రువ 2 నామాలైనప్పటికీ శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు మాత్రం స్థవిరో ధ్రువ అని ఒకే నామంగా చెప్పారు. ఇక్కడ స్థవిర అనాది అయినవాడు, ధ్రువ స్థిరమైనవాడు. శ్రీమన్నారాయణుడు ప్రాచీనమైనవాడు, అనాది అయినవాడు, సృష్టి జరగక ముందు నుంచే ఉన్నవాడు, స్థిరమైనవాడు. ఇందులో మొదటి పదం విశేషణం కాగా రెండవది విశేష్యం. శ్రీమన్నారాయణుని నామమాహాత్మ్యాలను కీర్తించే మరిన్ని నామాలను మరొకసారి మననం చేసుకుందాం. స్వస్తి.